వెల్కమ్ టు మై ఛానల్. జున్ను అంటే చాలా మందికి ఇష్టం. అయితే జున్ను పాలు దొరక్క జున్నుని మిస్ అవుతూ ఉంటారు. ఎటువంటి జున్ను పాలు, జున్ను పౌడర్లు అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో అచ్చంగా జున్ను టేస్ట్తోనే ఇన్స్టెంట్గా జున్నుని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ జున్ను ప్రిపరేషన్ కోసం 1/2 లీటరు చిక్కటి పాలని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి 150 గ్రామ్స్ వరకు పంచదారని వేసుకోవాలి. ఈ పంచదార మొదట పాలల్లో బాగా కరగాలి. పాలలో పంచదార కరిగిన తర్వాత ఒక కప్పుతో పెరుగుని తీసుకోవాలి. పెరుగు వాటర్గా లేకుండా చిక్కగా ఉండేటట్టు గడ్డ పెరుగు తీసుకోవాలి. జున్ను ఇంకా చిక్కగా రావాలంటే క్లాత్లో పెరుగుని వడగట్టేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒక కప్పుతో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పాలల్లో బాగా కలవాలి అన్నమాట. పెరుగు వేసాం కదా, అవి ముక్కలుగా లేకుండా స్మూత్గా పాలు వచ్చేటట్లు గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలు అవ్వకుండా ఈ విధంగా గరిటతో కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత పాలు ఇంకాస్త చిక్కబడతాయి. మంచి స్మెల్ కోసం, టేస్ట్ కోసం యాలకుల పొడిని అలాగే 1/2 స్పూను మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. జున్ను తయారీకి జున్ను పాలు రెడీ అయిపోయేవి. ఇవన్నీ కలిసిన తర్వాత జున్నుని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు లోతైన ప్యాన్ లేదా కళాయి లేదా కుక్కర్ ఉంటే తీసుకొని అందులోకి చిన్న కప్పుని లేదా స్టాండ్ని పెట్టుకోండి. వాటరు వేసుకోవాలి. మరీ ఫుల్గా కాకుండా పావు వంతు వాటర్ వేసుకొని ఆ కప్పు పైన ఈ విధంగా ఒక ప్లేట్ కానీ లేదా బేసిన్ కానీ పెట్టుకొని ఒక్కసారి పెట్టే ముందు మరొకసారి గరిటతో పాలని బాగా కలిపి ఈ కప్పులో పాలు వేసుకోండి. ఫుల్గా వేయకుండా సగం వరకు వేస్తే జున్ను ఉడకడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పాత్ర కవర్ అయ్యేటట్లు ఒక ప్లేట్ని పెట్టుకొని ఆ పైన మొత్తం ప్యాన్ మొత్తం కవర్ అయినట్టు పెద్ద ప్లేట్ని పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనిస్తే ఆవిరికి ఈ జున్ను చుండి చిక్కగా గట్టిగా చక్కగా తయారవుతుంది. వీటిని ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుందండి. ఈ జున్ను టేస్ట్ కూడా నేచురల్గా దొరికే జున్ను పాలతో తయారు చేసే జున్నుకి ఏమాత్రం తీసిపోదండి. అంత టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి చల్లగా తింటే ఇష్టం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు జున్ను తినాలనిపిస్తే మనం వెంటనే 10 to 15 మినిట్స్లో ఈ పాలని రెడీ చేసేసుకొని జున్నుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.